బాగున్నారా? అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్. అందరికి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్. బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు కర్రీ విశేషాలు ఏంటో తెలుసా? ఇక మీకు ఎదురుగా క్యారెట్ కనబడుతున్నాయా? క్యారెట్ ఫ్రై చేస్తున్నా అండ్ తర్వాత చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నాను. అదనమాట ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్. క్యారెట్ ఫ్రై చాలా రోజులైంది చేసి, అందుచేతన ఈరోజు క్యారెట్ ఫ్రై చేస్తున్నాను అన్నమాట. క్యారెట్ ఫ్రై, చిక్కుడుకాయ టమాటా కర్రీ వండుతున్నాను. మీరేం చేస్తున్నారు ఫ్రెండ్స్? మీరందరూ పండగ క్రిస్మస్ చాలామంది చాలా చోట్ల క్రిస్మస్ చేసుకుంటున్నారు. అందరూ క్రిస్మస్ చేసుకుంటున్నారా ఫ్రెండ్స్? మా కొరకు ప్రేయర్ చేశారా? మా కొరకు ప్రార్థన చేశారా? మా గురించి ప్రేయర్ చేయండి అమ్మా, ప్రేయర్ చేయండి అమ్మా ఫ్రెండ్స్. మా వీడియో లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా ప్లీజ్ ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ కొట్టండి అమ్మా. ఇంకేం చేస్తున్నారమ్మా? హ్యాపీ క్రిస్మస్ అమ్మా. అందరికీ సంతోషంగా చేసుకోండమ్మా. పిండి వంటలు వండారా? అక్షలు వండారా? ఏం వండారు? ఇదిగో ఆయిల్ వేసుకుందాం. క్యారెట్ ఫ్రైకి ఆయిల్ వేస్తున్నాను. కాస్త ఆయిల్ పడుతుంది, ఎందుకంటే ఆయిల్లోనే అది ఉడకాలి. ఫ్రై రైస్ అయిపోయింది ఇక్కడ. ఓకే ఫ్రెండ్స్, క్యారెట్ ఫ్రై చేస్తున్నాను. తర్వాత చిక్కుడుకాయ టమాటా వండాలి. కొంచెం ఆవాలు వేసుకుందాము, కాస్త జీలకర్ర వేసుకుందాము. జీలకర్ర వేసాను. పడుపు 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 పడుపు. చారు ఎందుకు, ఇంకా చారు పెట్టినా తిన్నాను. 2 కర్రీస్ ఉన్నాయి కదా, అవి తింటే సరిపోతుంది. కొంచెం వేపి శనగపప్పు వేస్తాను, చూసారా? అదే. ఓకే ఫ్రెండ్స్, ఓకే బై దేర్ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, నా ప్రియమైన ఫ్రెండ్స్, నా అభిమాన ఫ్రెండ్స్, ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిసాము మనమందరం యూట్యూబ్లో కదా ఫ్రెండ్స్. అంతేనా? పాటలు పాడుతున్నాను ఏమీ అనుకోకండి. ఐ లైక్ పాటలు, బట్ దేవుడు పాటలు ఐ లైక్. ఏదో అనుకున్నాను ఫ్రెండ్, మర్చిపోయాను. మా క్రిస్మస్ పెట్టాను చూసారా అందరూ? ఇప్పుడు కరివేపాకు పచ్చిమిర్చి వేసుకుందాం. ఇప్పుడు మనం గరిటతో వేసుకుందాం. చేప చేయడానికి వస్తుంది ఫ్రెండ్స్. భయము కలుగుతుంది. ఇగో బాదం పిక్కలు నానబెట్టా, తినలా. ఇంకా నానబెట్టాను కానీ తినలా. టైం చాలా తెలియట్లేదు ఫ్రెండ్స్ నాకు. చూసారా? ఇవి వేగింది. ఇప్పుడు ఇందులో క్యారెట్ వేసేస్తుంది. ఇది చూసారా? ఇవి కేజీ క్యారెట్స్. కేజీ కాదు, కేజీ క్యారెట్ 60 రూపాయలు. ఈ 60 రూపాయలు క్యారెట్లు. చాలా అయింది ఫ్రై చేసి. బీట్రూట్ ఉంటే బీట్రూట్ కూడా వేసి చేస్తాను, కానీ బీట్రూట్ దొరకలా. పొద్దున్నే కూరగాయలు ఎక్కువ ఇచ్చాడు, బాగా ఫ్రెష్గా ఉన్నాయి, అందుకే తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకుని, ఉప్పు ముందుగా వేసుకున్నామనుకో మగ్గిపోతుంది అన్నమాట. ఉప్పు వేసుకుంటే మగ్గుతుంది. కాస్త పసుపు కూడా వేసుకుందాం. పసుపు నిండుకుంటుంది ఫ్రెండ్స్, తెప్పించాలి. కొంచెం పసుపు వేసుకుందాం. ఓకే,
నాకు ఎందుకు ఈరోజు కాస్త ముద్దపప్పు వండుకోవాలనిపిస్తుంది. కాస్త నానబెట్టుకుని వండుకుందాం. ఏమైంది, వండుకుందాం, కొంచెం వండుకుందాం. పప్పు వండుకుందాం, ముద్దపప్పు వండుకుందాం, ఉప్పు చేప తెంచుకుందాం. ముద్దపప్పు వండుకుందాం, ఉప్పు చేప వండుకుందాం, మూత పెట్టుకుందాము. ఓకే, ఆయిల్ అందరూ పడుతుంది. ఓకే, ముద్దపప్పు వండుకుందాం, ముద్దపప్పు వండుకుందాం, ముద్దపప్పు వండుకుందాం. గిన్నె ఎక్కడుంది? చాకు చూసారా ఎంత బుడ్డ దాకా కొన్నాను. మొన్న జుత్తు ఇచ్చి కొన్నాను అని మన జుత్తు ఇచ్చి ఇవ్వచ్చు అంటారా ఫ్రెండ్స్? ఏమో, ఇంటి ముందుకు వస్తే కొనేస్తున్నాను. ఇచ్చేదానిలా కొనచ్చో తెలీదు. కాస్త పప్పు వేసుకొని ముద్దపప్పు వండుకుందాం కొంచెం. ఓకే, చాలు, మరి ఎక్కువ వండితే సరిపోదు. ముద్దపప్పు వేసుకొని నెయ్యి వేసుకొని తింటే బాగుంటుంది ఫ్రెండ్స్. ముగ్గురు ప్రాణానికి 3 కూరలు. క్యారెట్ వేపుడు ఎంత అవుతుందో మీకు తెలియను, అందుచేత చిక్కుడుకాయ టమాటా వండుతున్నాను అన్నమాట. పప్పు తినాలనిపించింది, అందుచేత పప్పు వండుతున్నాను అన్నమాట. ఫ్రెండ్స్, నా వీడియోని చూసి లైక్ చేశారా? బెల్లకి కొట్టుండమ్మా, అందరూ సర్ప్రైజ్లు చేయండి అమ్మా. నా వీడియోలు ఎలాగున్నాయో చెప్పలేదమ్మా మీరు. ఒక మేడము వీడియో చూసి ఏంటి ఏదో వంటలు చేశాను కదా ఎప్పుడు చేశాను, మీరు తయారు చేసిన వంటలు మాకు ఫోన్లో తినిపిస్తారా ఏంటి అన్నారు. ఆ కామెంట్ నాకు చాలా బాగా నచ్చింది. థ్యాంక్స్ అండి, నన్ను ఇలాగా ఆదరిస్తున్నందుకు ఫ్రెండ్స్. నా వీడియోలు ఇంతగా చూసి నాకు అంత మంచిగా చెప్తున్నందుకు చాలా థ్యాంక్స్ అండి ఫ్రెండ్స్. చాలా బాగా నచ్చింది నాకు. ఒక్క నిమిషం మళ్ళీ వస్తా. హాయ్ ఫ్రెండ్స్, చూసారా, ఇదిగో మగ్గిపోతుంది, అలా మగ్గుతుంది అనమాట. ఇంక ఇందులో వాటర్ మనం ఏం ఆవిరిక్కర్లేదు, అలా ఆవిరికి చక్కగా డ్రై అయిపోయి బాగుంటుంది. బ్లడ్ పడుతుందండి, బ్లడ్ పడుతుంది, ఆరోగ్యానికి మంచిది. తినండి, క్యారెట్ తినండి, బీట్రూట్ తినండి. అలాగే మగ్గుతుంది. మనము చిక్కుడుకాయ కూరకి పచ్చిమిర్చి ఉల్లిపాయలే కోసేసుకుందాము. ఇగో అన్నీ రెడీ చేసాము. అటు ఎవరో పిలిచారు, అందుకని వెళ్ళాను అనమాట. ఏంటి ఫ్రెండ్స్, ఏం చేస్తున్నారు? ఏంటో అనుకున్నా. అందరికీ 25 క్రిస్మస్ కదా, 25 క్రిస్మస్. మాకేమో మా పాస్టర్ గారు 20వ తారీఖున అయిపోయింది మా క్రిస్మస్. మా అబ్బాయి రమ్మంటున్నాడు హైదరాబాద్, కానీ ఈ సంవత్సరం వెళ్ళట్లా. ఎందుకంటే క్రిస్మస్ రోజున ఇంటికి లేకపోతే నాకు ఏదోలాగా ఉంటుంది. పోయిన సంవత్సరం వెళ్ళాం కదా, ఎందుకని వెళ్ళాల. వాళ్ళు రారండి, కానీ మమ్మల్ని రమ్మంటున్నారు. ఇవాళకి 5 రోజులు 6 రోజులు సెలవంట. రావచ్చు కదా, వాళ్ళు రారు, మనం వెళ్ళాలి, మేము వెళ్ళలేదు. అందుకే ఏముండారండి మీరు? ఏముండారు? బ్యాడ్ కామెంట్లు పెట్టకండి అమ్మా. మంచిగా లైక్లు చేయండి, మంచిగా సర్ప్రైజ్లు చేయండి. దేవుని కృపను పట్ల ఈ సంవత్సరం అందరికీ అన్ని సమస్యలు తీరిపోవాలి, అందరూ బాగోవాలి.
అందరి గురించి ప్రేయర్ చేయండి, ప్రార్థన చేయండి. ముఖ్యంగా మన దేశం గురించి, దేశం నాయకుల గురించి ప్రార్థన చేయండి. మన సంఘాలు ఎవరు కూడా విస్తరించాలి, ఇంకా మంచిగా అందరూ దేవుని బిడ్డలు బాగోవాలి. అలా ప్రార్థన చెయ్యండి. నిన్న అదే ఆయన పేరేంటి, జేమియా నాకు రోడ్ తిరగట్లేదు, జేమియా పాస్టర్ గారు రాత్రి నిన్న అదే మెదక్ ఉంది కదా, మెదక్ చర్చ్ దగ్గర అదే మెయిన్ రోడ్లో మేము వెళ్ళాం. మెదక్ మేము చూసాము. ఆ ఏరియాలో చర్చి కట్టారు. అయ్యో చాలా బాగుందండి బాబా. దేవుడు ఎంత బాగుందో మందిరము, చాలా బాగుంది, నాకు నచ్చింది. రాత్రి మేము 1 గంట దాకా చూసాము ఆ మందిరము. అదే ప్రారంభోత్సవము ఆఖరి దాకా చూసాము. బాగా బాగా చేశారు, నచ్చింది, నాకు చాలా బాగా నచ్చింది. దేవుడు అలాగ ఆశీర్వదించాలండి. ప్రతి ఒక్కరిని కూడా అలాగ ఆశీర్వదిస్తారు. వాళ్ళ పద్ధతే వేరండి బాబా. అయ్యగారు చాలా బాగా చేశారు ప్రార్థన. ఫస్ట్ పాత అయ్యగారు కూడా వచ్చారు. ఆయన తిరుపతిలో ఉంటారంట, పెద్ద తిరుపతి దగ్గర నెల్లూరా ఏదో అన్నారు, అక్కడ ఉంటారంట. ఆ అయ్యగారు కూడా వయసు అయిపోయింది పాపం, అయినప్పటికీ కూడా వచ్చారు, మంచిగా ప్రార్థన చేశారు. నచ్చింది, నాకు నచ్చింది. ఆయన మాటలు నేను ఫాలో అవుతున్నాను. అయ్యగారు ప్రార్థన ఎట్లాగా ఇంకా బాగా దేవుళ్ళు ఎదగాలో అన్నీ నేర్పుతున్నారు. ఆయన నేర్చుకుంటున్నాను, అట్ట రీతిగానే దేవుడు కార్యాలు చేస్తున్నాడు. ఆర్సమ్మళ్ళు వచ్చారు మొన్న, బాలయేసుని తీసుకొని ఆర్సమ్మళ్ళు వచ్చారు, మా ఇంటికి కూడా వచ్చారు. నాకు ఎప్పుడు కూడా ప్రతి సంవత్సరం బాలయేసయ్య మా ఇంటికి వస్తే నాకు అదొక ఆనందం. నాకు ఇల్లంతా నిండుగా ఉన్నట్టు ఉంటుంది. నాకు ప్రతి సంవత్సరం నేను రప్పించుకుంటా. ఆశ్రమం చర్చికి కూడా వెళ్తాం మేము. నాకు ఇంకొకటి తెలుసా, మేరీమాత అంటే చాలా ఇష్టం, చాలా ఇష్టం. మేరీమాత అంటే చాలా ఇష్టం. ఇది ఇలా మగ్గుతుంది కదా, మనము ఈ పక్కన పెట్టేసుకొని రైస్ అయిపోయింది, ఈ పక్కన పెట్టేసుకొని మనం ఈ పక్కన చికెన్కాయ కూర కూడా వేసేసుకుందాం. ఇది సన్నగా సిమ్ములో మగ్గుతుంది. చికెన్కాయ కూరకి వేసేసుకుందాం. దాకేది ఇందులో పెట్టి ఇక ఫ్రెండ్స్ చిక్కుడుకాయ కూర కూడా వేసేస్తున్నాం. చూడండి, మా అమ్మ చిక్కుడుకాయ కూరలో వెల్లుల్లిపాయ కూడా వేసేది మా అమ్మ. ఈరోజు మా అమ్మ స్టైల్లో వండుతున్నాను. చూడండి, మా అమ్మగారు స్టైలు. మా అమ్మ చిక్కుడుకాయ పాదులు ఇంట్లో పెంచేది. చిక్కుడుకాయ, నేతి బీరకాయ, కాకరకాయలు, చిన్న స్థలమైనా ఆయన చక్కగా పెంచేదో మా అమ్మ తెలుసా. చిక్కుడుకాయలు అయితే ఇంకా చెప్పవసరం లేదు, బోవులు కాయలు. తిని రోజు చిక్కుడుకాయ ఫ్రై, రోజు చిక్కుడుకాయ ఫ్రై. ఉడకబెట్టేయటం, కాస్త ఎల్లుల్లిపాయ జీలకర్ర వేయటం, తాలింపు వేసేయడం, ఫ్రై చేసేయడం. మా అమ్మ రోజు వండుతున్నాడు. తినండి అమ్మ, మంచిది, తినండి అమ్మ. నీకు ఉత్తి నోటితో తినేసేవాళ్ళు తెలుసా, ఉత్తి నోటితోనే చిక్కుడుకాయ ఫ్రై అంత ఇష్టంగా తినేవాళ్ళం మేము. అలాంటి తల్లి లేదు, అలాంటి కూరగాయలు లేవు. గొనుపు చిక్కుడు అంట, బుడ్డబుడ్డి చిక్కుడుకాయలు ఉంటాయి కదా, అటువంటి చిక్కుడుకాయలు మా అమ్మ పెంచేది అనమాట. మళ్ళీ ఓల్డ్ మందికి వీధి అందరికీ పంచిపెట్టేది మా అమ్మ చిక్కుడుకాయలు తెలుసా ఫ్రెండ్స్. ఈరోజు ఎవరో మనకు పెట్టట్లా. మా అమ్మ లేకపోవటం ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది. మా అమ్మ ఉంటే ఎంత బాగుండేదో. మా అమ్మ ఆయిల్ వేసుకున్నాం కొంచెం, చిక్కుడుకాయ కర్రీ కదా ఎక్కువ పడుతుంది ఆయిల్. ఇప్పుడు ఎల్లుల్లిపాయ వేసుకుందాం ముందుగా.
ముందుగా ఎల్లుల్లిపాయ వేసుకుందాం. ఇది మగ్గిపోతుంది. క్యారెట్ వేపుడు బాగా డ్రై అయిపోవాలి. బాగా డ్రై అయిపోతే అప్పుడు మాకు బాగుంది. మూత పెడితే గమ్మున మగ్గిపోతుంది, అందుకనే మూత పెట్టాను. ఇందులో కొంచెం జీలకర్ర వేసుకోండి, ఒక్క చిటికుడు చిటికుడు అంటే ఇంత చాలు. స్మెల్ వస్తుంది అన్నమాట, జీలకర్ర ఫ్లేవర్ వస్తుంది అందుకని. ఇక కరివేపాకు, ఆనియన్స్, పచ్చిమిర్చి మన అలాగే కాల్పింది ఎక్కడో ఏదో కాల్పింది పోపు వేస్తుంటేనే కాల్పింది. ఆవాలు, తేలి మొహం మీద కూడా పడిపోయింది మళ్ళీ. ఈ చిక్కుడుకాయ టమాటా కర్రీ చిక్కుడుకాయలు బాగున్నాయి. ఆ కూరగాయలు అబ్బాయి కాటాగా వస్తాడు ఫ్రెండ్స్. అంటే బాగున్నాయి తీసుకోండి, పొట్టు చిక్కుడు అడుగుతారు కదా మీరు అని ప్యాకేజ్ ఇచ్చాడు. ఉప్పు, పసుపు వేసుకోవాలి. కూరకు ముందుగానే ఎప్పుడు కూడా ఉప్పు పసుపు ముందు వేసుకున్నాం అంటే కూర త్వరగా అయిపోతుంది, మగ్గుతుంది. ఫస్ట్ ఉప్పు వేసామనుకో ఆయిల్ ఎక్కువ పేర్చదు, అందుకని నేను ముందు వెంటనే ఉప్పు వేసేస్తాను. మీరు గమనిస్తున్నారా? వీడియో చూసిన కాడి నుంచి ఉప్పు ముందు వేసేస్తాను, అంటే ఆయిల్ ఎక్కువ పేర్చదు. ఇప్పుడు అందరూ ఆయిల్ డైటింగ్ చేస్తున్నారు కదా, తక్కువ తినాలని, అందుకనమాట. ముందు మనం ఉప్పు వేసామనుకో ఉల్లిపాయ గమ్మున మగ్గుతుంది, మనకి కర్రీ కూడా బాగుంటుంది. ఇప్పుడు చిక్కుడుకాయలు వేసుకోము, మగ్గుతుంది, పోపి వేగిపోతుంది కదా. చిక్కుడుకాయలు చూసారా చాలా ఫ్రెష్గా ఉన్నాయి. ఇగో చిక్కుడుకాయలు చూసారా, ఇదిగో బాగుంటేనే కొంటానండి, లేకపోతే అసలు నేను వండను. ఇంకా ఫ్రిడ్జ్లో ఏంటి కాలీఫ్లవర్ ఉంది, అవి తెచ్చుకున్నాను కానీ వండాలి ఒకరోజు. అది చామదుంపలు పులుసు పెట్టాలి ఒకరోజు, గుడ్లు వేసి పులుసు పెడతాం. రేపు కానీ ఎల్లుండి కానీ పెడతాం. నిన్న వంట చేయలేదు ఫ్రెండ్స్, అందుకే మీకు వీడియో పెట్టలేదు. నిన్న ఆదివారం చికెన్ కూర అది ఉంది, ఇంకా అదే ఉంచేసి ఇంకా అదే తిన్నాం, అందుకనే ఇంక వీడియో పెట్టలేదు అన్నమాట. అందుకే ఈరోజు ఇప్పుడు కూరలు వండుతున్నాను అన్నమాట. మా క్రిస్మస్ ఈ సంవత్సరం బాగా జరిగింది ఫ్రెండ్స్, బాగా జరిగింది. ఎవరో ఒకరు విమర్శిస్తారు పాపం, వాళ్ళు ఎందుకు బాగా పెట్టాలి. ఎవరు చాలామంది అసంభవాలు ఇవ్వరు. కలుపమ్మ ఇలా మగ్గుతుంది అన్నమాట. చిక్కుడుకాయ కూర అంతా అవుతుంది, కొంచెం అవుతుంది. టమాటా వేసి వండుకుంటే బాగుంటుంది. ఇందులో ఇంకా ఎండు చేప వేసుకోవచ్చు. మొన్న ఒకసారి ఉండాను కదా ఎండు చేప వేసి, అందుకే ఈసారి ఏమీ ఇట్లా ఉత్తునే టమాటా వేసి మగ్గి పెట్టేస్తాను. రెండిట్లోకి ఒకే గరిట, నో ప్రాబ్లం. అమ్మో కాకుండా అన్నము తీసేద్దాం, అప్పుడు ఇది దాకా కూర్చుంటుంది. అన్నం అయిపోయింది కదా, తీసేద్దాం. ఓకే, ఇప్పుడు కూర్చో, ఎందుకంటే పడకుండా లేకపోతే కాసే. మొన్న ఏదో ఇలా ప్లేట్ పట్టేసుకున్నానండి పండుగ రోజు, కాలిపోయింది చేతి అంతా బొబ్బలు వచ్చేసి. ఇంకా క్యారెట్ మీద మూత పెట్టద్దు, అది అలా డ్రై అయిపోద్ది. ఇది ఎలా మగ్గుతుంది. టమాటాలు కోసేసుకుందాం, ఇది పెడదాం, ఇంకా ఇది పెడదాం. ఇది దీని మీద కూర్చోదు, లోపు టమాటాలు కోసేసుకున్నాం.
ఉల్లిపాయలు అయిపోయినాయి. ఉల్లిపాయలు తెమ్మనాలి బాబు గారిని. భీమవరం ఫ్రెండ్స్ అందరూ వీడియోలు లైక్ చేస్తున్నారా, సబ్స్క్రైబ్ చేస్తున్నారా? నిన్న నిన్న మీటింగ్కి వెళ్ళాం కదా, ఎస్ఆర్ఎస్ఏ కాలేజా మా భీమవరంలో ఉంటుంది కదా. ఎస్ఆర్ఎస్ కాలేజీ స్టూడెంట్స్ అందరూ వచ్చారు, సార్లు వాళ్ళందరూ నేను మాట్లాడుతుంటే వీడియోలు తీస్తుంటే నవ్వుతున్నారు. భలే చేస్తున్నారు ఆంటీ వీడియోలు, మేము లైక్లు కొడతాం ఆంటీ అన్నారు ఆ పిల్లలు. ఆ పిల్లల పేరేంటో మాకు తెలియదు కానీ పిల్లలు బాగా వీడియోలకి లైక్ చేస్తామంటీ అన్నారు. మీరు రండి ఆంటీ, ఒకసారి కాలేజీకి రండి ఆంటీ అన్నారు. వస్తామమ్మా, మా యూట్యూబ్ బాగా సక్సెస్ అయితే అప్పుడు మీ దగ్గరికి వచ్చి సెలబ్రేషన్ చేసుకుంటాము అన్నాం. అంతేనా అంటారు, సెలబ్రేషన్ అని అంటారు ఫ్రెండ్స్. మన యూట్యూబ్ అన్నయ్య అది ఇస్తాడు కదా ఏదో గిఫ్ట్, ఆ గిఫ్ట్ ఇచ్చినప్పుడు వెళ్ళాలి. సింబల్ ఏదో వస్తుంది కదా అప్పుడు వెళ్ళాలన్నమాట. వస్తుంది అంటారా నాకు ఫ్రెండ్స్? నాకు మన యూట్యూబ్ నుంచి వస్తుందా? ఆ ఇన్స్టాగ్రామ్ ఏదో ఓపెన్ చేశారు కానీ నాకు రావట్లేదమ్మా ఆ ఇన్స్టాగ్రామ్ చేయడము. అది ఎలా చేయాలో నాకు రావట్లేదు. పిల్లలు ఓపెన్ చేశారు మొన్న, మా మనవాళ్ళు ఓపెన్ చేశారు కానీ నాకు అది చేయటం రావట్లేదు తెలుసా ఫ్రెండ్స్. అది ఒకటి నొక్కిపోయాను అనుకో ఇంకా లేనిపోయింది బాబు, గొడవలు అవుతాయి బాబు. ఎందుకని నేను ఊరుకున్నాను. ఈ యూట్యూబ్ అంటే మనకు అలవాటు అయింది కదా, అందుకని దాన్ని అలాగా ఫాలో అవుతున్నాను అన్నమాట. ఇంగ్లీష్ వస్తుందండి, కొంచెం నేర్చుకుంటున్నానండి ఫ్రెండ్స్. కానీ మా యూట్యూబ్ అన్నయ్య నా వీడియోలు చూస్తున్నారా? మా యూట్యూబ్ అన్నయ్య నా వీడియోలు చూసి లైక్ చేస్తున్నారా, సబ్స్క్రైబ్ చేస్తున్నారా మా అన్నయ్య? హలో మై dear brothers, యూట్యూబ్ బ్రదర్, మై వీడియోలు యూ లుకింగా, యూ షేరింగా బ్రదర్ అలాగని అంటారు. యూ లుకింగా బ్రదర్, యూ షేర్ చేస్తున్నావా బ్రదర్? ఓకే ఫ్రెండ్స్, ఏదో అలా కామెడీగా మాట్లాడుతున్నాను, మీరు లైట్ తీసుకోండి, సీరియస్ అవ్వకండి. మంచి వీడియోలకి లైక్ చేయండి, షేర్ చేయండి, 10 మందికి చెప్పండి అమ్మా. అందరూ చూస్తున్నారు, 2 లక్షల మంది దాటేశారు, కానీ అందులో చెయ్యాలంట కదా. అలా చెయ్యండి అమ్మా, ప్లీజ్ అమ్మా, అలా చెయ్యండి అమ్మా, నాకు గుర్తింపునివ్వండి అమ్మా. నేను కూడా యూట్యూబ్ విన్నర్లని తెలియపరచండమ్మా. అందరూ అది అసలైన లెక్కల్లో చెయ్యండి అమ్మా, బాగా లైక్లు చేయండి అమ్మా, సబ్స్క్రైబ్లు చేయండి అమ్మా. ఇగో చూసారా చిక్కుడుకాయ వేగింది కదా, ఇప్పుడు చిక్కుడుకాయ మగ్గిపోతుంది, టమాటా వేసేద్దాం. ఇందులో నీళ్ళు వేయద్దు, ఏమి వేయద్దు, ఉట్టునే మగ్గిపోతుంది. కొంచెం పసుపు తగ్గింది, కొంచెం పసుపు వేసుకుందాం, అది అలాగే వేపుకుందాం, అలాగే మగ్గిపోద్ది, వాటర్ వేసల్లా సరిపోద్ది. అప్పుడు బాగుంటుంది, కూర టేస్ట్గా ఉంటుంది. మా అమ్మాయిలాగే ఉండేది. మా అమ్మాయిలకి ఇప్పుడంటే గ్యాసులు వచ్చినాయి, ఇవన్నీ సోకులు వచ్చినాయి. అప్పుడు ఏమున్నాయి, గ్యాసులు లేవు, ఏమీ లేవు. కట్టెల పొయ్యి మీద, పుల్లల పొయ్యి మీద వంట తెలుసా. తేడా పిడకలతోని కట్టెల పొయ్యి మీద వండేది మా అమ్మ వంట. ఇప్పుడంటే సోకులు, కుక్కర్లు, చక్కర్లు అన్నీ వచ్చినాయి. అప్పుడు మా అమ్మ పుల్లల పొయ్యి మీద వండేవారు. క్యారెట్ కూడా దగ్గరికి అవుతుంది. ఇంకా మూత పెట్టద్దు క్యారెట్ మీద, ఎందుకంటే ఇప్పుడు దాకా క్యారెట్ మగ్గిపోయింది కదా, మెత్తపడిపోయింది. ఇంకా మూత పెట్టామనుకో ముద్దగా అయిపోద్ది. అలా ఉండకూడదు, డ్రైగా ఫ్రైగా రావాలి. అందుకని ఇంకా మూత పెట్టద్దు. ఇందులో ఉన్న వాటర్ అంతా ఇంకిపోతే డ్రై అయిపోతుంది. క్యారెట్ అప్పుడు బాగుంటుంది. ఇంకొకసారి మీకు పెసరపప్పు క్యారెట్ వండి చూపిస్తాను. అది మా పెద్దకి వండుతుంది, ఆవిడకి ఇష్టమైన కూర, ఆవిడ వండుతుంది. ఆవిడ మనకు రాదు. నేర్చుకున్నాం, మనము నేర్చుకోవాలి కదా. నేర్చుకుని వంట చేస్తాం. లైక్ చేయండమ్మా, షేర్ చేయండమ్మా. అందాల తారక వెలిసింది గగనాన, వింతైన తారక వెలిసింది
తప్పలేదు ఆచార అవసరణ దైవమే పంపినను జనించి లోకాల జగమంతా మనమంతా తీసువలే ముందుకు సాగాలి. రాదు మనకి పాట. హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్, విష్ యూ హ్యాపీ క్రిస్మస్. వింతైన తారక వెలిసింది గగనాన యేసయ్య జన్మస్థలము చూసింది కార్యాన్న. జ్ఞానులకు తప్పలేదు ఆచార అవసరణ దైవమే పంపినను జనించు సమయాన మనమంతా జగమంతా We wish you happy Christmas. పాడగా సర్వోన్నతమైన స్థలములలోన దేవునికే నిత్య మహిమ. ఆకాశమంతా సర్వోన్నతమైన స్థలములలోన నిత్య మహిమ. ముసు గొర్రెల కాపరులు ముదముతో జగమంతా మనమంతా హ్యాపీ క్రిస్మస్, మేరీ క్రిస్మస్. We wish you happy Christmas. ఇందులో కారం వేసుకుందాం. మనం ఇంకా క్యారెట్లో కూడా కారం వేయలేదు, ఇప్పుడు కారం వేసుకుందాం. చూడండి, ఇప్పుడు వేసాం కదా కారం, కొంచెం కారం కలిసేలాగా కొంచెం ఒక్క చుక్క ఎక్కువ ఇదిగో సరిపోదు. ఎక్కువ వేయలేదు చూసారు నువ్వు, ఒక్క రవ్వ ఒక చిన్న గ్లాసు. అంటే ఈ కారం ఉప్పు మసాలా అంతా దీనికి పడుతుంది అన్నమాట, కూరకు పడుతుంది. అందుకనే వేసాను కొంచెం. యాక్చువల్గా అయితే నీళ్ళు వేయక్కర్లా, మగ్గిపోతుంది. కాకపోతే మరి కారం అన్నీ వేసాం కదా, కూరకు పట్టాలి కదా, అందుకని ఇందులో కొంచెం కారం వేసుకున్నాం సరిపోతుంది. సరే అంత డ్రై అయిపోయిందో ఇలా డ్రై అవుతుంది అన్నమాట. అప్పుడు బాగుంటుంది. దీనికి కాంబినేషన్ పప్పు చారు కానీ పప్పు కానీ ఉంటే బాగుంటుంది. అందుకే ముద్దపప్పు వండుతున్నాను కొంచెం. ఇది వేయకపోతే పక్కన పెట్టేసి ముద్దపప్పు పొయ్యి పెడతాను. చూసారా, ఇది ఇలా గరగరలు ఆడుతుంది. ఫ్రై కూడా గరగరలు ఆడాలి. ఇది చూసారా, ఎక్కడైనా మొక్క మెత్తపడిందా
అలా గట్టిగా ఉంటుంది అనమాట, బాగుంటుంది. అదే అనమాట. మనకి పప్పు నానిపోయింది, ఇగో కందిపప్పు ఇదిగో నానిపోయింది. సరే పప్పు కనబడుతుందా? ఇగో పప్పు నానిపోయింది. ఇది కొంచెం ముద్దపప్పు కింద వండుకుంటాం, బాగుంటుంది. కలుపుకోవడానికి పప్పు తిన్నామన్న ఫీలింగ్ వస్తుంది మనకి, అందుకే పప్పు వేసాను అన్నమాట. కొంచెం కారం వేసాక ఇంకెక్కువ వేప అవసరం లేదు, సరిపోతుంది. కొద్ది సరిపోయింది చూసుకుంటాం. అన్నీ సరిపోయినాయి, కొంచెం ఉప్పు పడుతుంది. ఇప్పుడు మనకు సాల్ట్ వేసుకుందాం. వండినప్పుడు అన్నీ పర్ఫెక్ట్గా వేసుకోవాలి, మళ్ళీ తర్వాత వేసినా మనకి కలవదు. మనం వండుకునేటప్పుడే దించామంటే మళ్ళీ దాని టేస్ట్ మారిపోతుంది. ఉప్పు కారం అన్నీ పొయ్యి మీద ఉండగానే సరిపోయినా కరెక్ట్గా చూసుకోవాలి ఫ్రెండ్స్, అప్పుడు కర్రీ ఏదైనా సరే అమోఘంగా ఉంటుంది. ఇలా చూస్తున్నాను మీరేమో అనుకోకండి, మనం కూర ఉప్పు కారం చూసుకోవడం మంచిది. ఒకవేళ తగ్గింది అనుకో ఆ వేడిలోనే మనం వేసుకుంటే కలిసిపోతుంది, తర్వాత వేసుకోవడానికి బాగోదు, కలవదు. చూసారా కేజీ క్యారెట్ ఎంత అయిందో? అది ఇది నాకు ఇష్టమైన ఫేవరెట్ సాంగ్ వస్తుంది. గొప్ప దేవుడా మహోన్నతుడా ఆరాధించు నిన్ను అనునిత్యము. యూదా గోత్రపు సింహమా. అయిపోయింది క్యారెట్. ఓకే, తీసి మనం పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు పప్పు పొయ్యి మీద పెట్టేసుకున్నాం. చిటికెడు పసుపు వేసేసుకుందాం పప్పులో, ఎందుకంటే బాగుంటుంది. అది ఎలా ఉడుకుతుంది, పప్పు ఉడుకుతుంది. ఈరోజు కర్రీ క్యారెట్ వేపుడు, చిక్కుడుకాయ టమాటా, ముద్దపప్పు. చూసారా ఇది మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎందుకు పెడుతున్నానంటే మళ్ళీ మధ్యలో వీడియో మిస్ చేయకూడదని మీకు చూపిస్తున్నాను. చూసారా ఇప్పుడు మరి వాటర్ ఎంత వేసాము అదనమాట, అట్లా సరిపోతుంది. అలా మగ్గితే కమ్మగా ఉంటుంది కూర, తినే కొద్దిగా ఒక ముద్ద తినాలనిపిస్తుంది. అది అందుకనే నేను అన్నీ పర్ఫెక్ట్గా చేసుకుంటాను. ఈరోజు కూర చాలా అమోఘంగా ఉంటుంది. ఏం చేసేసారా ప్రత్యేకం దీనికి వెల్లుల్లిపాయ చితక్కొట్టేసాము, అందుకని టేస్ట్ బాగుంటుంది. ఇది మా అమ్మ వండిన కూర. ఉప్పు చూసుకున్నాం, చెప్పాను కదా అమోఘంగా ఉంది. మా అమ్మ కూర అండి, మా అమ్మ కూర మా అమ్మ కొంచెం ఉప్పు పడుతుంది. మా అమ్మ వండిన కూర మా అమ్మ రామాయమ్మ గారు వండిన కూర అమ్మది, అందుకని అమోఘంగా ఉంటుంది. సరే అయిపోయింది, కూర అయిపోయింది. మీతో మాట్లాడుతున్నాను, వంట చేసేసాను, అయిపోయింది. వంట అయిపోయింది. కొంచెం మగ్గితే అప్పుడు ఈ కూర అటు పెట్టి పప్పు ఇటు పెట్టుకుందాం, అయిపోయింది ఫ్రెండ్స్.
కూర అయితే అయిపోయింది ఫ్రెండ్స్, దగ్గరికి అయిపోయింది. ఇది మార్చేసుకున్నాం గిన్నెకి. కూర దించేద్దాం, పప్పు ఇటు పెట్టుకుందాం. కొంచెం టీ తెచ్చి పెట్టుకుందాం. టీ ఇంత తాగాను, చల్లారిపోయింది. కొంచెం టీ తాగుదాం. నేను ఎక్కువ బెల్లమే వాడతానండి, షుగర్ వాడను. ఇదిగో పంచదార వాడను, బెల్లమే. షుగర్ వచ్చిన కాడి నుంచి బెల్లమే, పంచదార వాడను. ఉంటుంది పంచదార, ఇంట్లో ఉండాలి కాబట్టి పంచదార ఉంటుంది. మనం ఇంటి తాగుతాము, గమ్మును వేరే వాళ్ళు వచ్చినప్పుడు షుగర్ వేయాలి కదా, అందుకని ఉంటుంది, చక్కెర ఉంటుంది ఇంట్లో. ఎక్కువ బెల్లమే వాడతాను నేను, 100% బెల్లమే వాడతాను. ఇదిగో చెరుకు బెల్లం, ఇదే వాడతా. ఇలాగ ఇది కొంచెం తీపి తక్కువ, 2 గడ్డలు వేసినా తీపి హాలదు. అదనమాట. ఇంకా పని అయిపోయింది. ఇంకా ఒకసారి గదులు తుడిచేసుకుంటే మన పని అయిపోతుంది. భోజనానికి వచ్చేస్తాను. మా సారు పప్పు ఉడుకుపోతుంది. ముద్దపప్పు ఇలా ముద్దపప్పు ఉడుకుంటే బాగుంటుంది. పెసరపప్పు బాగానే ఉడుతుంది, గమ్మున అయిపోద్ది. కానీ సరిపోతుంది. కందిపప్పు తిన్న టేస్ట్ పెసరపప్పుకు రాదు. కొంచెం వాటర్ వేస్తాం, పప్పు ముద్దగా అవ్వాలి కదా. ఓకే ఫ్రెండ్స్, వీడియో చూసారు కదా, లైక్ చేసి షేర్ చేసి బెల్ ఐకాన్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్.